వెల్కమ్ టు టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి అమీర్పేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సీఎం మైత్రివనం సమీప గంగుబాయ్ బస్తీ బుద్ధనగర్ లో డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. బస్తీ వాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని త్వరిత పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వాతావరణ శాఖ ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో వరద సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన వర్షాలు వరదల నేపథ్యంలో చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ప్రజా సమస్యలపై గతం కంటే వేగంగా స్పందిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని, కార్యాలయాల నుంచి ఒకేసారి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. డిపార్ట్మెంట్ అందరూ సమన్వయంతో రాబోయే కాలంలో ఇంకా వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ప్రొజెక్షన్ చూస్తానే ఆగస్టు 12 తదుపరి ఇంకా 20 తారీఖు వరకు ఎక్కువ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా తప్పకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మేమందరం కూడా అధికారులం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు ఎంత రేణు పడుతున్నా దాని వెంటనే రోడ్డు మీదకి వచ్చి డ్రైన్ పరిశీలించడం లేకపోతే ఇంకేదో చేస్తే పనిచేసినట్టు కాకుండా ఎవరికి వాళ్ళు పెరిగినటువంటి సాంకేతికమైనటువంటి నెట్వర్క్ ఉపయోగించుకొని SMS సిస్టమ్ కావచ్చు, వైర్లెస్ సిస్టమ్ కావచ్చు, టెలిఫోన్ సిస్టమ్ కావచ్చు, ఎవరిది వాళ్ళు లొకాలిటీలో డిసెంట్రలైజ్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ అండ్ ఇష్యూస్ మీద పని జరుగుతూ ఉంది. అయినా ఇంకా చేయాల్సినటువంటిది ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ రెయిన్ రావడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తా ఉన్నాయి. ఇష్యూస్ లేవు. హైదరాబాద్ చాలా అద్భుతంగా అన్ని మేనేజ్మెంట్ అవుతున్నాయని మేమేం చెప్తలేం. కానీ గతము కంటే అప్రమత్తంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే విధానంతో అధికారులందరినీ సమన్వయం చేసే విధంగా మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేము యావత్ కేబినెట్ తో పాటుగా గౌరవ మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఒక కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నాం. 24 గంటలు సెలవులు రద్దు చేసి అన్ని కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత కార్యక్రమాలు ఉన్న పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు ఆ యొక్క పనిలో సమన్వయంతో, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇదేం సంబంధం లేదు అనేది కాకుండా సమన్వయంతో కొనసాగడానికి కొరకు రివ్యూ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో అందరం కూడా డిపార్ట్మెంట్ అందరూ సమన్వయంతో. దాచేపల్లిలో ఇంటర్ విద్యార్థిపై జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. అమానుషంగా కొట్టడం, కరెంట్ షాక్ ఇచ్చాడనే వదంతులు కలవరపరుస్తున్నాయని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన శాఖలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మా హయాంలో గురజాలలో తాగునీరు, మెడికల్ కాలేజీలు తెచ్చామని, ఇప్పుడు పేకాట క్లబ్బులు, డ్రగ్స్, మద్యం విస్తరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను కొట్టిన వారిపై వెంటనే టెస్టులు జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో సీనియర్ విద్యార్థులు అమానుషంగా అతన్ని కొట్టడం, చివరికి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చారనే వదంతులు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ తప్పితే మిగతా అన్ని శాఖలు చూస్తున్నాడు. ఆ శాఖలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. గతంలో చదువుకుంటున్న విద్యార్థులు చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఈరోజు స్కూళ్ళు ఆపేస్తున్నారు, డబ్బు లేక, లేదే సరైన సదుపాయాలు లేక. లేదు, ఇటువంటి ఘటనలు చూస్తుంటే
పిల్లల తల్లిదండ్రులకి భయం వేస్తుంది. గురజాల పవిత్రమైన ప్రాంతం, గ్రామాలని పట్టణాలు చేశాం, తాగునీరు తీసుకొచ్చాం, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, హైవేలు నిర్మించాం, ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం. కానీ ఈ రోజున పేకాట క్లబ్బులకి, గంజాయికి, లేదు అసాంఘిక కార్యక్రమాలకి, గ్రనైట్ స్మగ్లింగ్లకి ఏరులై పాకుంది. ఈ రోజు మద్యం ఇంటింటికి ఒక కుటీర పరిశ్రమ పెట్టారు. ఇటువంటి వాటికి అది మరి గురజాల ఈ రోజు ప్రసిద్ధిగాంస్తుంది. దురదృష్టకరం. తక్షణమే చర్యలు చేపట్టాలి. అంతేకాదు చాలా వదంతులు ఉన్నాయి ఆ కొట్టిన విద్యార్థుల మీద. వాళ్ళని తక్షణమే టెస్టులు చేయించి అసలు ఏం జరుగుతుంది గురజాలలో, ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు ఎత్తటం కానీ వాళ్ళ కుటుంబాలకు హాని కలిగించడం కాదు. మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. కేవలం ఏదో ఇది ప్రేమ కథనో ఇంకో దాని వల్ల ఘటన జరిగిందనో చేతులు దులుపుకుంటే కుదరదు. దయచేసి పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం పోలీసు వ్యవస్థ అంటే అక్కడ ఉన్న సగం మంది సిఐలు, ఎస్ఐలు కేవలం తెలుగుదేశం నాయకులకి వంట పాడే వాళ్ళు చెప్తే పనికొచ్చేటట్టు కనపడట్లా. అందుకే నికాసైన పోలీసు ఉంటే లా అండ్ ఆర్డర్ ని మరి చట్టపరంగా చర్యలు చేపడితే భయం ఉంటుంది ప్రజల్లో. ఇటువంటి ఘటనలు పునరావృతం కావు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు ఒక బీసీ డాక్టర్ మీద దాడి చేస్తే వెంటనే 307 పెట్టి వాళ్ళని అరెస్ట్. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశంసించారు. సామాన్యుల ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారని కొనియాడారు. సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురద చల్లుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. అభివృద్ధి పట్ల ఆయన పనిచేయగలిగారు. స్పీకర్ గారు ఆయన మీద ఒక అపవాదం వేస్తే గంటా శ్రీనివాస్ గారు స్పీకర్ గారి మీద ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి గవర్నర్ గారికి లేఖ రాసి నా మీద దర్యాప్తు చేయండి అని చెప్పి దాని మీద ఇష్యూ మీద చెప్పారు. గతంలో మీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. బొత్స సత్యనారాయణ గారి మీద ట్రాన్స్ఫర్స్ ఇష్యూస్ అవ్వచ్చు, బైజూస్ ఇష్యూస్ అవ్వచ్చు, ట్యాబ్స్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో చాలా ఆరోపణలు వచ్చాయి ఆయన వ్యవహరించినటువంటి మంత్రి శాఖలో. మరి ఆయన ఎందుకు దర్యాప్తు చేయమని రాయలేకపోయారు? 25 నుంచి 30 సంవత్సరాలు ఈ విజయనగరం జిల్లాలో మీరు లీడర్షిప్ చేశారు. మీరు మీ కుటుంబ సభ్యుల్ని నాయకులుగా తయారు చేసుకున్నారు. కానీ విజయనగరం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కూడా మీరు విఫలమయ్యారన్న సంగతి నేను తెలియజేసుకుంటున్నాను. నిన్న బొత్స సత్యనారాయణ గారు విమర్శలు. కాంగ్రెస్ కు బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లు బీసీలకే కేటాయించాలని, ముస్లింలకు 10% కేటాయింపులు రద్దు చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికతో పాటు రాబోయే రోజుల్లో మరికొంతమంది బీజేపీలో చేరతారని తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న ప్రధానమంత్రి మోడీ కారణంగానే పార్టీలో చేరికలు పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ అనుభవరాహిత్య పాలనతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని విమర్శించారు. పంపించి బీసీలను మోసం చేయని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఆ మోసాన్ని తెలంగాణ బీసీ వర్గాలన్నీ అలా గుర్తించినాయి. ఈ ప్రభుత్వం పైన ప్రతి విషయంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సమస్యల పైన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వారి వెంబడి ఉండే విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాలని మీ ద్వారా ప్రజల్ని కోరుతాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది 42% బీసీలకే మీరు రిజర్వేషన్లు పెట్టండి. ముస్లింల రిజర్వేషన్ కలపకుండా 42% బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మరి ఈరోజు వారి ఈ యొక్క వాళ్ళు ఏదైతే వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసామని రాష్ట్రపతికి పంపినాము, గవర్నర్ పంపినామనేటటువంటి దాంట్లో డొల్లా బిల్లులు పంపించి బీసీలను మోసం చేయని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఆ మోసాన్ని తెలంగాణ బీసీ వర్గాలన్నీ అలా గుర్తించినాయి. ఈ ప్రభుత్వం పైన ప్రతి విషయంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సమస్యల పైన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వారి వెంబడి ఉండే విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాలని మీ ద్వారా ప్రజల్ని కోరుతాం. వైఎస్ఆర్ జిల్లా జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం హద్దులు దాటిందని రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పోలీసులు అధికారుల సహకారంతో గెలుపు సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నారని ఆయన ఆరోపించారు. కేవలం ఒక స్థానిక ఎన్నిక కోసం ఇంత దిగజారుడు అవసరమా అని చంద్రబాబును నిలదీశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. మేము ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాము, మేము గెలిపించుకుంటాము ఈ స్థానాలు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక స్థానం కోల్పోయినాడు అని చెప్పే ప్రయత్నం
ఎందుకు ఈ ప్రయత్నం జరుగుతా ఉంది అంటే కుప్పంలో గడచిన ఎన్నికల్లో ఈయన పోటీ చేయలేకపోయినాడు. కుప్పంలోనే అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని మున్సిపాలిటీతో సహా కైవసం చేసుకునింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ దినం. ఆ రోజు ఆయన అక్కడ పోటీ చేయలేకపోయినాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇప్పుడు ఈ ఎన్నికల పైన ఆయన ప్రతాపం చూపించాలని చూస్తా ఉన్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ఓటర్లను గల్లంతు చేస్తాడు ఈ బూతులోంచి ఆ బూతులకి. ఇంకో పక్క చూస్తే విపరీతమైన ధనాశ, పదవుల ఆశ, ఏదేదో అభివృద్ధి చేస్తామంటాడు. ఏం అభివృద్ధి చేసినాడు ఈ సంవత్సరం పొడుగున? ఒంటిమిట్టను అభివృద్ధి చేస్తా అంటాడు, పులివెందులను అభివృద్ధి చేస్తా అంటాడు. ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లే లేకుండా చేసినాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాడో అవన్నీ ఎక్కడికక్కడ ఆపేసినాడు. ఎక్కడ కూడా ఏ పని ఈ సంవత్సర కాలంలో చేయలేదు. ఒక కక్షపూరితమైన ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికలకు తెరలేపాడు. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేడిలో పులివెందుల రాజకీయాలు మళ్లీ రగులుతున్నాయి. సోమవారం రాయలపురం జెడ్పీటీసీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెదేపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆదివారం పులివెందులలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైకాపా నేతలు కూటమి అభ్యర్థులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన ఓటర్లను ఉద్దేశించి వైకాపా నేతల వద్ద నోట్లు తీసుకోండి, కానీ తెదేపాకు ఓట్లు వేయండి అంటూ విజ్ఞప్తి చేశారు. వైకాపా అరాచకాలకు పులివెందులే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, గతంలో అక్కడ నామినేషన్ వేసే పరిస్థితే లేదని గుర్తు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డికి కూటమి నేతలను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి ఎంత ముఖ్యమో గుర్తు చేస్తూ ఓటర్లు భయపడకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించాలని కోరారు. అదిడేమో 421 కిలోమీటర్ దగ్గర వెంటనే పూర్తి చేయించినాం. అరటిలో దోపిడీ, చీనీలో దోపిడీ, కొందరికి పెన్షన్ ఇప్పించినందుకు దొంగ పెన్షన్లు ఇప్పించి దానికి డబ్బు, 1 సంవత్సరపు డబ్బు వాళ్ళే తీసుకుంటారంట. పెన్షన్ అంటే 4,000 ఇంట్లో 12 అంటే 45,000, 50,000 రూపాయలు లాగుతేనే పెన్షన్. అది ఓపెన్ గా చెప్తున్నారు. వాంటెడ్ గా కొందరికి ఇంటి బిల్లులు కూడా ఇవ్వకుండా బ్లాక్ చేసినారు. ఏది ఇలా ప్రగతి? పాడా ఫండ్స్ నీకు అందరికీ ఇచ్చినది. అసలు నిన్న ఈ కొత్తపల్లి ఊర్లేకపోతే రోడ్డు ఘోరంగా ఉంది. ఏమంటే ఫండ్స్ టెండర్ వేసినట్టు దాంట్లో అప్రూవల్ అయినట్టు బిల్లు కూడా తీసుకున్నారట. కొందరు పేడ ఇట్లా దొంగ పని చేసి ప్రతి దాంట్లో కమిషన్ తీసుకొని నాకు తెలిసి ఈ 10,500 ఈ ఓట్లకు సంబంధించిన మా అంటే 10 మందికి ఏమన్నా బెనిఫిట్ జరిగింటారు. మిగతా అందరినీ గుర్తుకు వచ్చినారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు తగ్గించారు? ఎందుకు కొందరికి పెన్షన్లు కొత్తకు వచ్చినారు? కొందరికి లేని పెన్షన్లు ఎందుకు క్రియేట్ చేశారు? దొంగ అవసరం బిల్లులు ఎందుకు కబ్జా చేశారు? బాడా ఫండ్స్ ఎందుకు మోసం చేశారు? అంటే మీ ఇష్టం వచ్చేట్టు చేస్తే రాజకీయాలు అనుకున్నారు. మంచి సమయం వచ్చింది. మేమందరం మూగుపడిగా ప్రచారం చేసినప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మేము సంపూర్ణ మెజార్టీతో గెలుస్తాం. ఒంటిమిట్ట కూడా మా వాళ్ళు బయట చెప్తున్నారు 2/2 మాదే స్కోర్, 2 స్థానాలు గెలుస్తాం. ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తాం. మన 25%. 2021లో పోటీ లేకుండా చేసినారు. 2024 వచ్చేందుకు 25%. ఇప్పుడు 52% మొదలుకొని పెంచుకుంటా పోతాం. 25, 52 కాబోతుంది. మన 75 పర్సెంటేజ్. అవినాష్ యొక్క మా మీద పెట్టిన కేసులు బయటకు వచ్చినాయి. సొంత చెల్లెలు ఇద్దరు ముత్తుకుంటారు. ఈ విధంగా అన్న దాని ఆ రోజు అమ్మ మంత్రి గారు ఆ రోజు ఈ అన్న అనుకున్నారంట. ఇప్పుడు వాళ్ళంగానే తెలుసుకున్నారు. కాబట్టి నిజాలు ఎప్పటికైనా దాగాలన్నా దాగాలి. వాస్తవ పరిస్థితులు బయటకు వచ్చినాయి. వీళ్ళ ఆగడాలు బయటకు వచ్చినాయి. వీళ్ళ మోసాలు బయటకు వచ్చినాయి. ఈ అరటిలో కమిషన్ ఏంది, చీనిలో కమిషన్ ఏంది, చికెన్లో అమ్మకంలో కమిషన్ ఏంది. అవునా సాగు చెప్తుంటారు వీడు కోడి గుడ్డు, కోడి బొచ్చు కూడా తినరాడు, పెంపు కూడా వదిలిపెట్టారు. ఇటువంటి దారుణమైన రాజకీయాలను ఎండు పెట్టడానికి ఎలక్షన్ ఇది ఒక శాంపిల్. రేపు మళ్ళీ జరగబోయే 29లో రాష్ట్ర వ్యాప్తంగా సమున్నతంగా ట్రాన్స్పోర్ట్ గాని, కమ్యూనికేషన్ గాని, సూపర్ 6 గాని అన్ని అమలు చేద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో పర్యటించి బెంగళూరు బెలగావి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. అక్కడి నుంచి వర్చువల్ గా అమృత్సర్, కాట్రా, నాగ్పూర్, పూణే వందే భారత్ రైళ్లకు జెండా ఊపారు. అనంతరం బెంగళూరు బెలగావి వందే భారత్ రైల్లో ప్రయాణించిన ప్రధాని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు తెలుసుకుని భవిష్యత్ లక్ష్యాలపై చర్చించారు. ప్రధాని వెంట కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పాలన నడుస్తోందని, పోలీసులు లాఠీలు, టీడీపీ గూండాలు రాజమేలుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కొర్ల శిరీష తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందుల ఉప ఎన్నికలు సజావుగా జరగగలవా అని ప్రశ్నించారు. కేవలం ఒక స్థానిక ఎన్నిక కోసం ఇంత దిగజారుడు అవసరమని చంద్రబాబును నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి భయపెట్టే రాజకీయాలు సాగిస్తున్న టీడీపీ నేతలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ నెల పూర్తి స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఒకవైపు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని మరొక వైపు పోలీసులతో అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నారు. టీడీపీ నాయకులకి డబ్బు పదవి ఆశ చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన రెచ్చగొడతా ఉన్నారు. ఈ నెల 6వ తేదీన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన, అలాగే మరొక నాయకులు రామలింగారెడ్డి గారి పైన ఏ రకంగా ఎంత విచక్షణ రహితంగా టీడీపీ నాయకులు దాడులు చేశారో, ఎలా హత్యాయత్నానికి పాల్పడ్డారో మనందరం కూడా చూసాము. ఇదంతా కూడా పోలీసుల కళ్ళ ముందే జరుగుతున్నా సరే ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకుల పాత్ర పోషించారు తప్ప ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు పోలీసులు. అంటే పోలీసు వ్యవస్థ అనేది ఎంతగా దిగజారిపోయిందో ఈ ఒక్క విషయంలో మనకి అర్థమవుతా ఉంది. ఒకవైపు పోలీసులు అక్రమ కేసులు పెట్టు అక్రమ అరెస్టులు చేస్తూ వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు టీడీపీ నాయకులు ఏ రకంగా దాడులు చేస్తూ హత్యాయత్నానికి పాల్పడుతున్నారో మనం చూస్తున్నాము. మరి ఏ ఒక్క దాడులు చేసిన ఏ ఒక్కరినైనా సరే మీరు అరెస్ట్ చేశారా? ఏ ఒక్కరినైనా మీరు కేసు పెట్టారా? అంతేకాకుండా ఇవన్నీ సరిపోవన్నట్టు ఒక ఊర్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ని మరొక ఊరికి మార్చేస్తూ ఎవరు కూడా వెళ్ళి ఓటు వేయడానికి వీలు లేకుండా రిగ్గింగ్ చేసి ఎలా అయినా గెలవాలి అని ఒక ప్రణాళికని రూపొందిస్తున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ తోని టీడీపీ నాయకులు పోలీసులు యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ విశాఖపట్నంలో సందడి చేశారు. తన నటనలో భాగమైన పరదా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు చిత్ర బృందంతో కలిసి ఆమె విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో అనుపమ మాట్లాడుతూ ప్రేక్షకులు పరదా చిత్రాన్ని తప్పగా ఆదరించాలని కోరారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కాంజేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. అభిమానులు, సినీ ప్రియులు విశాఖలో ఆమెను చూసి ఆనందం వ్యక్తం చేశారు. You guys saw it. I wish I love this place. మీరందరూ చాలా లక్కీ ఇలాంటి ఒక మంచి ప్లేస్ లో యు గైస్ ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అన్నది. అండ్ ఇంకా పరదా గురించి ఏం చెప్పాలి, టీజర్ వచ్చింది నిన్న అండ్ ట్రైలర్ వచ్చింది నిన్న అండ్ ఐ హోప్ యూ గైస్ సా ఇట్. ఆ విజువల్స్ కూడా మేము ఫస్ట్ టైం అలా అంత పెద్ద స్క్రీన్ లో ఆ విజువల్స్ చూసినప్పుడు మీకు చాలా చాలా ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ వచ్చింది. వి రియలీ హోప్ August 22nd మీరు అందరు వెళ్ళి సినిమా చూస్తారు అండ్ వీ హోప్ దట్ మీ అందరికీ ఆ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ లైక్ మాకు చాలా నచ్చిన ఫిల్మ్, చాలా చాలా రియలిస్టిక్గా, చాలా ప్యాషనేట్గా మేము షూట్ చేసిన ఫిల్మ్ ఇది. అండ్ దయచేసి August 22nd మీ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి చూడండి. అండ్ ఎక్కడో రాస్తున్నారు ఇది ప్రాపగాండా ఫిల్మ్ అని. ఏ ప్రాపగాండా లేదు, అది మీకు తెలియాలంటే ఫస్ట్ డే చూడాలి. మాకు వేరే ఏ ఇంటెన్షన్ లేదు, జస్ట్ ఒక గుడ్ ఫిల్మ్ చేయాలని అనుకున్నాము. ఆ గుడ్ ఫిల్మ్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ద కవర్ ఇస్ గుడ్ బట్ ద ఫిల్మ్ ఇస్ గోనా బి ఈవెన్ మోర్ గుడ్. సో ప్రవీణ్ గారు సినిమా బండి అండ్ శుభం తర్వాత ఈస్ డన్ అ ఫిల్మ్. సో ఆయన ప్రీవియస్ 2 ఫిల్మ్స్ లాగా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ విజయ్ గారు అండ్ శ్రీధర్ గారు బోత్ ఆఫ్ దెమ్ హెస్ ఇన్వెస్టెడ్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ స్టోరీ. సో అలాంటి ఒక ఫిల్మ్ చేసిన డైరెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు దెర్ ఇస్ అ మినిమం ఎక్స్పెక్టేషన్ దట్ ఐ విల్ హ్యావ్. అంటే స్టోరీ ఏదో రూటెడ్ గా ఉంటుంది, ఏదో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దాట్. అండ్ ఈ స్టోరీ నరేషన్ విన్నాక ఐ థాట్ నేను ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకూడదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అలాంటి ఫీలింగ్ కొన్ని సినిమాల్లో చాలా తక్కువ వస్తుంది. లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ చాలా తక్కువ రావడం అన్నది. సో ఐ గాట్. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకానికి కృతజ్ఞతగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించబడ్డాయి. ప్రకాశం జిల్లా కామెపల్లిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పామరులో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఎమ్మెల్యే గొండు శంకర్ ట్రాక్టర్ నడిపే ఆకర్షణగా నిలిచారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పథకం అమలు చేస్తామని నేతలు గుర్తు చేశారు.
ఫ్రీగా ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళిపోండి. రాష్ట్రంలో ఎక్కడ కనపరిచిపోయినా వాళ్ళ ఉద్యోగస్తులైనా సరే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ప్రజా ప్రభుత్వం కల్పించబోతుందని తెలియజేస్తున్నాం. ఈ విధంగా చెప్పేటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం ముందుకెళ్తున్నాం. చెప్పలేటువంటి పథకాలు కూడా మనం అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజు మొన్ననే చూశారు, ముసికి ఒంగోలు నుంచి నాగార్జున సాగర్ నీరు కేటాయింపు చేసి ఉత్తర్వులు తీసుకుని వచ్చారు. 10 రోజుల్లో వెలుగొండ తూర్పు కాలం నుంచి మన పాలేరు నది కూడా నీటి కేటాయింపుల ఉత్తర్వులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా 145 కోట్లతో రివైజ్ ఎస్టిమేషన్ తెచ్చాం. కొద్ది నెలల్లో సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా పరిపాలనా అనుమతులు కూడా తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తాం. రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న హాంద్రీనీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ప్రాజెక్టు నిండేలా, ప్రతి చెరువుకు నీరు చేరేలా, చివరి భూముల వరకు తడిపేలా కాల్వల్లో నీటి ప్రవాహం సాగుతుందన్నారు. రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేసినందువల్లే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించే మా కల సాకారమవుతోందని పేర్కొన్నారు. రైతుల సంతోషం మా సంకల్పానికి బలమన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డ్రోన్ దృశ్యాలను కూడా ఆయన పంచుకున్నారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. హాంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగునీరు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పార్టీ శోభాయాత్రలో పాల్గొని కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాధవ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మిత్రపక్ష ధర్మం పాటిస్తూనే ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిందని, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అర్ధరహితమని మాధవ్ విమర్శించారు. తప్పనిసరిగా ప్రాంతానికి సంబంధించి అనేక విషయాల పట్ల మేము కూడా పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం. ముఖ్యంగా రాయలసీమ సంబంధించిన నీటి ప్రాజెక్టుల విషయంలో ఏవైతే పూర్తవ్వాలో వాటిని పూర్తి చేసే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన హాంద్రీనీవా తప్పనిసరిగా అది పూర్తవ్వాలి. చివరి దశలో ఉంది, దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మీకు తెలియజేసిన మాధవ్ అధ్యక్షుడయ్యాయంటే మేమే అధ్యక్షుడైన కార్యకర్తలందరూ భావించారు. తప్పనిసరిగా ఆ భావం మీలో తప్పనిసరిగా ఉండాలి. మనందరం కలిసి కట్టుగా కృషి చేయాలి. మన ప్రాంతంలో మన పార్టీని పెంచాలి. మహదేవ్పుర సౌత్ బెంగళూరులో ఇక్కడ 1,00,000 ఓట్లు మెజారిటీ వచ్చి రిగ్గింగ్ చేశారు అని. ఇది చాలా హాస్యాస్పదంగా అయిపోయింది. కర్ణాటకలో గవర్నమెంట్ ఏముంది? కాంగ్రెస్ గవర్నమెంట్. మహదేవ్పురాలో తప్పు జరిగింది అనుకుంటే ఓటర్ లిస్ట్ లో ఎవరికి బాధ్యత? ఆడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యతనా, ఎలక్షన్ కమిషన్ ది బీజేపీకి బాధ్యతనా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఏది మాట్లాడుతూ ఉన్నాడో తెలియకుండా కేవలం బురద చల్లేదానికి నిస్పృహ, నిస్సహాయత, పూర్తిగా ఆ పరిస్థితుల్లోకి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. పార్టీ అనేక రకాల విషయాల్లో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నడిపిస్తున్నాడు, మన ప్రాంతానికి సంబంధించి అనేక విషయాల పట్ల మేము కూడా పూర్తి చేసే. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. విజయవాడలో జరిగిన సమావేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు పాల్గొన్నారు. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా
నంద్యాలకు చెందిన చలసాని ఆంజనేయులు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలిసారి సమావేశమైన కమిటీ రాబోయే గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సమన్వయంపై చర్చించింది. రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు నిర్ణయం తీసుకుంది. బాధ్యత తీసుకుని ఒక సపరేట్ బడ్జెట్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని మేము కోరబోతున్నాం. ప్రభుత్వ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఒక సిస్టమేటిక్ గా ఉంటుందని భావిస్తున్నాం. అన్ని విభాగాలకు కూడా ప్రభుత్వం వారు సింగిల్ విండోగా ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కావలసినటువంటి సౌకర్యాలు ఏ రకంగా బాగుంటాయి, ఎక్కడ ఏమి ల్యాబ్స్ ఉన్నాయి, అన్ని కూడా ఏ రకమైనటువంటి వాళ్ళ ప్రభుత్వం కూడా సింగిల్ విండో విధానం చెబుతా ఉంది. ఆ విధానంలో అన్ని అనుమతులు కూడా తీసుకుని ఎక్కడ ఏది చిన్న వినాయకుడు పెట్టుకున్నా పెద్ద వినాయకుడు పెట్టుకున్నా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అందరికి కూడా కమిటీ అనేది ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, తద్వారా నిమజ్జనాన్ని చాలా వైభవపేతంగా హైదరాబాద్ లో ఏ రకంగా జరుపుతున్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలందరూ చూసేటువంటి ఒక మహా నిమజ్జన కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి సమన్వయంగా జరుపుకుంటానికి ఎవరో సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని కాంటినెంటల్ కాఫీ కర్మాగారం సిఎస్ఆర్ నిధులతో 50 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్పోర్ట్స్ వీల్ చైర్లు పంపిణీ చేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ స్పోర్ట్స్ వీల్ చైర్లు అందజేయబడ్డాయి. ప్రతిభావంతుల అభివృద్ధికి అవసరమైన సహాయానికి ఎప్పుడైనా వెనుకాడనని మంత్రి తెలిపారు. వెంటనే సహాయం అందించిన కేంద్ర మంత్రిపై క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం క్రీడారంగ అభివృద్ధికి మంచి ప్రేరణగా నిలిచింది. 52,000 పైనే పడుతుంది. టేబుల్ టెన్నిస్ ఇవన్నీ గేమ్స్ అన్ని మా టీం సభ్యులందరూ ఆడుతూ ఉండేవారు. అయితే అది నార్మల్ వీల్ చైర్లో మేమంతా ఆడటం జరిగింది. కానీ ఇతర రాష్ట్రాలు ఈ స్పోర్ట్స్ వీల్ చైర్లో మాకంటే కొంచెం మెరుగ్గా ఆడటం వల్ల మేము ఈ స్పోర్ట్స్ వీల్ చైర్ కావాలని చెప్పి మేము మన ఎంపీ గారిని కలవడం జరిగింది. ఒక వీల్ చైర్ వచ్చేసి 52,000 పైనే పడుతుంది, మాకు హెల్ప్ చేయండి అని మేము అడగంగానే ఆయన స్పాంటేనియస్గా స్పందించి సీసీఎల్ కంపెనీ వారితో మాట్లాడి వారి తర్వాత మాకు స్పాన్సరింగ్ చేయటం, స్పోర్ట్స్ వీల్ చైర్ని ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషిస్తున్నాము. అన్ని రకాల గేమ్స్ ఆడతారు వీళ్ళు. క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, రకరకాల గేమ్స్. ఇందులో 15 మంది గుంటూరు నుంచి ఆంధ్ర స్టేట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ 15లో 4 నేషనల్ టీంకి ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు వేరే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇది ఖర్చుతో కూడింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి ఇది ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. వాళ్ళకంటే నేషనల్ గేమ్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినవి ఇంకా ముందు ముందు కూడా చాలా చేయబోతూ ఉన్నారు. ఏంటంటే మేము సిఎస్ఆర్ అనేది గవర్నమెంట్ సంబంధం లేకున్నా కానీ మేము పర్సనల్గా కూడా ఎన్నో చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఏ రియలీ అన్ ఐ ఓపెనర్ అండి. ఎలా అంటే హ్యాండిక్యాప్ పీపుల్కి వాళ్ళు ముందు నుంచే పాపం ఎంత కష్టపడి చేస్తున్నారో నార్మల్ చేస్తున్నారంట. అలాంటిది ఇస్తే నిజంగా మాకు విల్ బి టూ హ్యాపీ. అందుకనే immediately we've accepted whatever requirement is there. I thank personally Dr. Pemasani Gariki to given us. కర్నూలు జిల్లా సుంకేశ్వర జలాశయంలో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వరదలు పోటెత్తడంతో బ్యారేజీలో నీటి మట్టం పెరిగింది. అధికారులు 16 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. ఇందుకు పాలనురుగుల వరద నీరు ప్రవహిస్తూ పరిస్థితిని గందరగోళంగా మారింది. ఇన్ఫ్లో 72,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 67,312 క్యూసెక్కులుగా నమోదయ్యాయి. తాగునీటి అవసరాలకు కేసీ కెనాల్ నుంచి 2,012 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రజలకి అప్రమత్తత సూచిస్తున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.